సికింద్రాబాద్ గురించి ప్రధానమంత్రికి సంబంధం లేదన్నప్పుడు ఇప్పుడు మిమ్మల్ని హైదరాబాద్లో గెలిపించిన మీరు హైదరాబాద్లో మిమ్మల్ని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి, సికింద్రాబాద్లో ఇంకొకరిని గెలిపించిన సందులు గొంతులు అలాగే ఉంటాయి కదా, ఎందుకు మిమ్మల్ని గెలిపించాలి మరి? మీరు సంబంధం లేదు ప్రధానమంత్రికి అని నేను అన్నాను అని మీరు డిసైడ్ అయిపోయి అనేశారు, కానీ అది మొత్తం మాట్లాడనివ్వండి. నేను ప్రధానమంత్రి గారికి సంబంధం ఉందా సంబంధం లేదా గురించి నేను మాట్లాడలేదు. ఇవి ఏవైతే ఉన్నాయో ఈరోజు దాకా దీని మీద వాయిస్ రేస్ చేసే బాధ్యత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నప్పుడు ఈరోజు దాకా వాయిస్ ఎందుకు రేస్ చేయలేదు? సికింద్రాబాద్లో కూడా రేజ్ చేయలేదు మేడం కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూర్చోట్లేదు కదండి ఆయన. అదే మేము అడిగేది, ఈ సందులు గొంతుల సమస్యలన్నీ పరిష్కరించేది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి ఓట్లేస్తే రేపు రూపురేఖలు ఏమైనా మారుతాయో మీకెందుకు వేయాలి? సికింద్రాబాద్ లో బీజేపీకి ఎందుకు వేయాలి?